వావ్! వితిన్ 5 minutes లో 666 likes. మనకంత ఫాలోయింగ్ ఉంది మరి. దొంగతనంగా చికెన్ తింటుంది, తప్పు కదా? ఎందుకంజలి ఇలా చేస్తున్నావ్? నేను చెప్పాను కదా తినొద్దు అని, అయినా వినలేదు. నువ్వంటే నా ప్రాణం కదా, నేనంటే నీకిష్టం లేదా? మరి నా మాట ఎందుకు వినవు నువ్వు? అయ్యో అక్క, అది కాదు. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇలా చేశాను. ప్రామిస్, నిన్ను బాధ పెట్టాలని కాదు. నన్ను నమ్మక్క. అమ్మా గీత, ఏంటిది చిన్నపిల్లలాగా? వదిలేయ్. చెల్లెల్ని ఎలా వదిలేస్తాను నాన్నా? దాన్ని నేనేం తిట్టట్లేదు నాన్నా, తినొద్దు అన్నాను అంతే. కానీ అంజలి తినింది. ఇంకెప్పుడు శుక్రవారం చికెన్ తిననక్క. నన్ను క్షమించు. చెప్పావు కదా, ఇంకెందుకు బాధపడాలి? ఈ కన్నీళ్ళెందుకు? నా బంగారానివి నువ్వు. నువ్వెప్పుడూ ఏడవకూడదు. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. పో. అబ్బా, ఈ చికెన్ ముక్కలన్నీ బయట పడేసేయాలి.
చెల్లెల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానమ్మా అంటుంది కానీ కడుపు నిండా మాత్రం తినమనట్లేదు చూడు. అమ్మా, అక్కని ఏమనొద్దమ్మా, బాధపడుతుంది. నేను రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను కదా, అప్పటిదాకా గీతకు చెప్పినట్టే వింటాను, వినాలి కూడా. బాబురావు గారు ఉన్నారా? లోపల ఉన్నారు సార్. ఏం సార్ జలక్ తిన్నావులే? తుతు కాదు, వాడదేనా. అయినా నువ్వేంది 7 నిలబడ్డావు? ఒకటేసారి గుండె పగిలినంత పనైంది. కూల్ తమ్మి కూల్. ఏం సంగతి? లోన్ పైసలు ఎప్పుడొస్తాయి? 4 రోజుల్లో అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఫోన్ చేస్తాను, అప్పుడు చెక్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ చూసుకోవచ్చా? రేయ్ గణేష్, అన్నా, అర్జున్ గారు వచ్చినారంటే ఫ్లాట్ చూసైపోతారు కదా. అవన్నా, మళ్ళా చూస్తా నించున్నా మిత్రా. సార్ని తోలుకపో. రండి సార్. ఏమన్నా ఈ ఫ్లాట్ ఇంకా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? జల్దీ అయిపోతుందన్నా. అయిపోతుందా? పక్కా అయిపోతుందిగా.
ఏమైంది సార్? ఇదేంటి నా ఫ్లాట్ నెంబర్ 6 కదా, 9 ఉందేంటి ఇక్కడ? కదేం సార్, బయట గాలి ఎట్లుందో చూస్తురు కదా. గాలికి నెంబరు కిందికి మీదకి అయింది. మీ ఫ్లాట్ నెంబరు 6. అంతే. అంతేనా? ఒక్కసారి గుండెల్లో దడొచ్చేసింది. అమ్మో, 9 నెంబర్ అస్సలు అచ్చిరాదు నాకు. సరే పద. ఈ అపార్ట్మెంట్కి పునాదులు పడినప్పటి నుంచి ఓ 2000 ఫోటోలు తీసుంటారు కదా సార్. నువ్వు మరీ చెప్తావయ్యా. ఇదేమన్నా రీలున్న కెమెరానా? మెమరీ కార్డే. మెమరీస్ కోసం ఫొటోస్ తీసుకోవాలి బ్రదర్. అదేంటి స్టిల్స్ డిస్టర్బ్డ్గా వస్తున్నాయి? ఫోన్ ప్రాబ్లం ఉందేమో సార్. సర్లే పోదామా? దిస్ ఇస్ మై స్వీట్ హార్ట్ స్వీటీ రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నయ్య వాళ్లకు. ఈ రూము గ్రాంధిక తిక్క సోదరి పూజకి. కిచెన్ అంటావా? యాజ్ యూజువల్. డెకరేషన్ ఐటమ్స్ కొద్దిగా యూనిక్గా ఉండాలి. ఇక్కడ ఇక్కడ మా అత్తయ్య గీతాంజలి ఫోటో పెడతాను. హాల్లో ఇదే కరెక్ట్ ప్లేస్. ఏమైంది సార్? కనిపించట్లేదా? మేక్ గుచ్చుకుంది. హాస్పిటల్కి వెళ్ళండి సార్, ఎప్పిక్ అవుతుందేమో. పర్లేదులే, చిన్న దెబ్బే, ఏం కాదు. పద. ఏం తమ్మి, ఇల్లునైతే నెలకు 10 సార్లు వచ్చి చూస్తావు, మరి పిల్లనెప్పుడు చూస్తావు? షాదికి మమ్మల్ని ఎప్పుడు పిలుస్తావు? అప్పుడే పెళ్ళైందన్నా, ముందు ఇంటో ఓనర్ని కానీ. అరే గట్లంటావేం తమ్మి, పిల్లని చూడమంటావా చెప్పు. నా టేస్ట్కి తగ్గ అమ్మాయి ఈ సిటీలో ఉండదులేండి. సిటీలో ఉండదా? మరి యాడుంటుంది తమ్మి గట్లంటమ్మాయి? ఎక్కడో పుట్టుంటుందిలే అన్నా. ఈ ఇల్లు వచ్చినట్టే ఏదో ఒక రోజు ఆ అమ్మాయి కూడా వస్తుంది.
ఏంటమ్మా ఇదంతా? కాసేపు ఏం మాట్లాడుకో, కదలకుండా కుదురుగా కూర్చో. రంగమ్మ, అమ్మా ముందు దిష్టితి. రంగమ్మ, ఎండుమిర్చీలు ఎందుకు? అది మీ మీద పడ్డ దిష్టి ఎండి మాడిపోవాలని పండు మిర్చితో తీసానమ్మా. ఆహా, రంగమ్మ, ఏంటమ్మా? ఇప్పుడు అర్థమైంది. మీ ఆయన తాగొస్తే ఈ ఎగ్స్తో ఆమ్లెట్ వేసి ఉప్పు కారం వేసి పెట్టడానికి కదా ఇదంతా చేస్తున్నావ్? ఆ, మా అమ్మ మీదొట్టమ్మా, మీ దగ్గర అంత ధైర్యం చేస్తానా? రంగమ్మ, నువ్వెళ్ళు. ఉమ్, గీత, ఏంటమ్మా ఈ మాటలు? లేకపోతే ఏంటమ్మా ఇవన్నీ? నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఏది నీ చేపట్టు. నాకెందుకో ఇది చెప్తేనే కట్టుకుంటాను. ముందు చెప్పు. అయ్యో, ఏం లేదు తల్లి. ఏం లేదన్నప్పుడు ఎందుకు? వద్దు. అది కాదమ్మా, నువ్వు బాగుండాలని కట్టిస్తున్నాను అంతే. కాదనుకో. మొన్న తాయెత్తు కట్టేటప్పుడు జ్వరం తగ్గాలని చెప్పావు, ఇప్పుడు సంతోషం అంటున్నావు. వద్దు, నాకీ తాయెత్తు వద్దు. గీత, నేను చెప్పేది వినమ్మా. వదులు. నన్ను అర్థం చేసుకో. నన్ను వదలమని చెప్పానా? గీత, నా మాట విను. నన్ను వదలు.